బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ రైల్వేస్ ఏదైతే ఉందో అది మన ఇండియాలో ముఖ్య పాత్ర పోషిస్తుంది యాజ్ పర్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. మన ఇండియన్స్ పర్ డేకి 2.4 crore పీపుల్ ఇండియాలో ఆన్ డైలీ బేసిస్ వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్గా రైల్వేస్ని అయితే యూస్ చేస్తారు. ప్రతి ఒక్క రైల్వే ప్యాసింజర్ బయటికి వచ్చిన తర్వాత చెప్పే ప్రాబ్లమ్స్ ఏమంటే ప్రాపర్ హైజీన్ ఉండదు, ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండదు, ప్రాపర్ టాయిలెట్ క్లీనింగ్ మెయింటెనెన్స్ ఉండదు, అండ్ ప్రతి ఒక్క చోట ఈ తుపుక్ బ్యాచ్ చేసిండే గుట్కా స్టెయిన్స్ అనేవి ఉంటాయి. అంటే గుట్కా ఊంచిన మరకలు అయితే అలానే ఉంటాయి. ఈ క్వశ్చన్ వచ్చి ప్రతి ఒక్కరు ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ అయితే చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎవరి వల్ల అలా జరిగింది, పీపుల్ని క్వశ్చన్ ఎందుకు చేయరు? మన ఇండియన్ రైల్వేస్ జస్ట్ ఈ గుట్కా మరకలు ఏవైతే ఉన్నాయో ట్రైన్స్లో దాన్ని క్లీన్ చేయడానికి పర్ ఇయర్ 1200 crores అయితే ఖర్చు చేస్తున్నాయి జస్ట్ దాన్ని క్లీన్ చేయడానికి. అండ్ దెన్ వాళ్ళ డేటా అండ్ సర్వే ప్రకారం ఎవ్రీ ఇయర్ 2 lakh టవల్స్ అండ్ 81,000 బెడ్షీట్స్ ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ట్రైన్ జర్నీ ఫినిష్ అయిన తర్వాత వాళ్ళ బ్యాగుల్లో పెట్టుకొని వెళ్ళిపోతున్నారు, అంటే దొంగతనం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు మీడియాకి అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ విషయంలో మనం ఇండియన్ రైల్వేస్ని బ్లేమ్ చేయాలా లేదంటే వాడుకునే పీపుల్ని బ్లేమ్ చేయాలా? మీరే కమెంట్స్ ద్వారా తెలియజేయండి.